ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో మనము చాలాసార్లు విఫలమవుతాము. నా జీవితం ఏంటి, ఎందుకు నేను విఫలమవుతున్నాను అన్ని విషయంలోని అని మనం అనుకుంటాము. పాపాన్ని బట్టి మనము విఫలమవచ్చు, దేవునికి దూరం అవుతూ మనము విఫలమవచ్చు, మన సొంత జ్ఞానం మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో మనము విఫలమవుతాము. మనకు ఎప్పుడైతే గర్వం ఎక్కువ అవుతుందో మనము తప్పకుండా విఫలమవుతాము. విఫలం నుంచి సఫలము ఎలాగయ్యారో ఒక వ్యక్తి కోసం మనము తప్పకుండా తెలుసుకోవాలి. మైకేల్ ఫెల్ప్స్ తన జీవితము ఎంతో ఆశీర్వదించబడింది కేవలము తను దేవుని మీద ఆధారపడడం వల్ల. తన జీవితము అంధకారమైన జీవితము. యవన కాలమందు తను ఏదైనా నేను సాధించాలని చెప్పి పట్టుదలతో ఉండేవాడు. అలాగా ఏమి సాధించలేకపోతున్నప్పుడు తను డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. ఎప్పుడైతే డ్రగ్స్కి అలవాటు పడ్డాడో నా జీవితం ఇంకా వ్యర్థం, నేను చనిపోతే బెస్ట్, ఎందుకంటే నేను డ్రగ్స్ తీసుకున్నానని అనేక మందికి తెలిసిపోయింది కాబట్టి నా జీవితము ఇంకా విఫలము, ఇంకా నేను సఫలము కాలేను అని ఎప్పుడైతే బాధపడ్డాడో, వేదన పడ్డాడో, ఇంకా అయిపోయింది అనుకున్నాడో, ఇదిగో తన స్నేహితుడు నేషనల్ ప్లేయర్ ఈ పుస్తకం చదువు, క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నారు, నీకు విజయం కావాలన్నా, నీకు జయం కావాలన్నా యేసుప్రభు వారు తప్పకుండా నీకు ఇస్తారు. నువ్వు దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, దేవుడు తప్పకుండా నీ హృదయ వాంఛలు తీరుస్తారు అని చెప్పి సువార్త ప్రకటించినప్పుడు తనకి నిజంగా ఒక ఆశ అనేది పుట్టిందంట కదా. యేసుప్రభు వారు ప్రేమ అతన్ని తాకిందంట. ప్లేయరు మైకేల్ ఫెల్ప్స్తో చెప్పారంట, ఇగో యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు అతన్ని అందరూ నిందించారు, బాధించారు, ఉమ్మివేశారు, పిడిగుద్దులు గుద్దారు, అయినను సిలువ మరణం నుండి తిరిగి లేచిన గొప్ప దేవుడు, అతని కోసం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలని చెప్పి యేసుప్రభు ప్రేమని ప్రకటించారంట ఈ ప్లేయర్. ఎప్పుడైతే ప్రకటించారో మైకేల్ ఫెల్ప్స్ అంట, ఇదిగో నేను సాధించాలనుకుంటున్నాను దేవా, నువ్వు నాకు సాయం చేయవా అన్నప్పుడు ప్రార్థన చేసుకున్నానంట. యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించారంట ఈ మైకేల్ ఫెల్ప్స్. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా ఈ మైకేల్ ఫెల్ప్స్? 28 మెడల్స్ సాధించిన గొప్ప వ్యక్తి ఈ మైకేల్ ఫెల్ప్స్. ఒలింపిక్స్లో 28 మెడల్స్ సాధించిన గొప్ప వ్యక్తి ఈ మైకేల్ ఫెల్ప్స్. స్విమ్మింగ్లోని టాపర్ ఇతను. కానీ పోటీలో పాల్గొంటే మాత్రం ఇతనికి అపజయం అనేది లేదు. ఇలా నా జీవితంలో నేను ఏది సాధించలేను, నా జీవితం అయిపోయింది అనుకున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు ప్రేమను పట్టుకున్నాడో, యేసుప్రభు అని వెంబడించారో తన జీవితంలోని అపజయమే చూడలేదు. ఎందుకంటే తను దేవుని మీద ఆధారపడ్డాడు. 23 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్. తన జీవితము ఆశీర్వదించబడింది ఎందుకంటే తను దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి. నేను గవర్నమెంట్ జాబ్ సంపాదించలేకపోతున్నాను, నేను ఏది పొందలేకపోతున్నానంటే నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నావా? నువ్వు దేవుని మీద ఆధారపడాలి, దేవుని సిలువను ఆనుకొని ఉండాలి, దేవుని కోసము అనేక మందికి ప్రకటించాలి. నిరంతరం ఆయన పాదాల చెంత ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తారు. దీన్ని అనేక మందికి షేర్ చెయ్యు. దేవుడు నేను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.